గోకర్ణంలో ఉన్నది శివుడి ఆత్మలింగం. రావణాసురుడు భూమి మీదకి తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం ఏదైతే ఉంటుందో, ఆయన తల్లి కూర్చొని సముద్రం ఒడ్డున కూర్చొని ఇసుకతో పూజ చేస్తూ ఉంటే సముద్రుడు వచ్చి లింగాన్ని తీసుకొని వెళ్తున్నాడు. సమయంలో తల్లి అడిగింది, నాకు ఆత్మలింగం కావాలి పరమేశ్వరుడు. ఘోరమైన తపస్సు చేసి ఆత్మలింగం తీసుకొని వచ్చేటప్పుడు ఈశ్వరుడు కూడా చెప్పాడు, ఎక్కడ పెడతావో మొట్టమొదటిసారిగా భూమి మీద అక్కడే ఉండిపోతా. మంచిగా కాదన్ను. ఈ సంగతి దేవతలందరికీ తెలుసు. ఆయనకి చెందింది అంటే అది సామాన్యమైనటువంటి వరం కాదు. ఈశ్వరుడు ఆత్మలింగం ఆయనకి చెందకూడదని ఆయన తీసుకొని వస్తూ ఉండగా గోకర్ణం దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం సమయంలో సాయంకాల సమయంగా మార్చేశారు. సంధ్యా సమయంగా మార్చేశారు. సంధ్యా సమయంగా మార్చారు. ఈయన పురోహితుడు, వేదం చదువుకున్నటువంటి వాడు, నవవ్యాకరణవేత్త. సాయం సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయాలి పురోహితుడు తప్పనిసరిగా. చేతిలో ఉన్న శివలింగం ఎక్కడ పెట్టలేడు, ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతుంది. ఏం చేయాలి అంటే ఇదే సమయంలో గణపతి ఒక పశువుల కాపరి రూపంలో వస్తాడు. అంతా మాయే, ప్లానింగే. సో ఈ గణపతి రాగానే నేను అడుగుతారు రావణాసురుడు, నాయన ఒక్క 10 నిమిషాలు పట్టుకో, నేను పోయి సంధ్యావందనం చేసుకొస్తానంటాడు. నాకు అదంతా తెలియదు, నాకు బరువు ఎక్కితే 3 సార్లు పిలుస్తా, రాకపోతే ఇక్కడ పెట్టేస్తానంటాడు. ఈయన సముద్రం దగ్గరికి పోయి సంధ్యావందనం మొదలు పెడతాడో లేదో ఇక్కడ గణపతి మొదలు పెడతాడు. రావణ 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 అని చెప్పి మన కోట్లలో పిలిచినట్టు 3 సార్లు పిలుస్తాడు. వస్తున్నాను ఆయన కింద పెట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నా సరే ఈయన టక్కన కింద పెట్టేసి పక్కన